హాయ్ అండి అందరికీ. కాబూలి శనగలతోని చోలే మసాలా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. మరిగే నీళ్ళల్లో ఒక కప్పు కాబూలి శనగలను అయితే వేసుకొని నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఇంకా ఈ శనగలను అయితే ముందు రోజే నైట్ నానబెట్టుకొని పొద్దున ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా నాని మంచిగా ఉడుకుతాయి. ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే మరిగించిన నీళ్ళలో ఒక 10 నిమిషాలు వేసుకోవాలి. ఆలోపు మసాలా మిశ్రమాన్ని రెడీ చేసుకునే లోపు మంచిగా నానుతాయి. నానిన ఈ శనగలను కుక్కర్లో వేసి ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉంచి ఇంకా దించి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్ స్టవ్ పైన పెట్టి ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సాజీరా, లవంగాలు, ఇలాచి, చెక్క ఇవన్నీ వేసుకొని మసాలా దినుసులన్నీ కొన్ని వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా 4 ఉల్లిపాయలను అయితే కట్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కాస్త వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 4 టమాటాలను కూడా కట్ చేసుకొని మంచిగా మిక్సీలో ప్యూరీలా పట్టుకోవాలి. ఈ టమాటా ప్యూరీని కూడా వేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం వేగిన తర్వాత ఇంకా ముందుగా ఉడికించి పక్కకు పెట్టుకున్న ఈ కాబూలి శనగలను అయితే వేసుకోవాలి. ఇంకా ఈ శనగలను ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత అయితే